జెఫ్రీ ఎప్స్టీన్ టీనేజ్ దాటిన అమ్మాయిలతో కామవాంఛలు తీసుకున్న అమెరికా కుబేరుడు కేసులో ఉచ్చు బిగేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనతో డొనాల్డ్ ట్రంప్ కు సన్నిహిత సంబంధాలున్నాయా? ఆయన స్పెషల్ ఫ్లైట్ లో దీవులకు ట్రంప్ కూడా వెళ్లారా? అప్పటి కేసులు ఇప్పుడు ట్రంప్ మెడకు చుట్టుకుంటాయా? హైస్కూలు దశ కూడా దాటని బాలికలతో తాను కామవాంఛలు తీర్చుకోవటమే కాక ప్రపంచ ప్రముఖులైన వ్యాపార రాజకీయ దిగ్గజాలకు సంపన్నులకు వారిని ఎరగా వేసిన వికృత మనస్కుడు జెఫ్రీ ఎప్స్టీన్. అలాంటి వ్యక్తితో ట్రంప్ సంబంధాలపై అమెరికా అట్టుడుగుతోంది. ఎప్స్టీన్ తన సొంత విమానంలో వీవీఐపీలను బాలికలను తన సొంత దీవికి తరలించి అక్కడ సెక్స్ పార్టీలు నిర్వహించేవాడు. 18 ఏళ్లు కూడా లేని బాలికలను తరలించేందుకు ఇతను ఉపయోగించిన విమానం లొలిటా ఎక్స్ప్రెస్ గా పేరు పొందింది. రష్యన్ రచయిత వ్లాదిమిర్ రాసిన లొలిటా నవలలో ప్రధాన పాత్రధారి 12 ఏళ్ల బాలికపై కోరిక పెంచుకుంటాడు. ఆ నవల కథాంశం ఆధారంగానే ఎప్స్టీన్ విమానానికి లొలిటా ఎక్స్ప్రెస్ అనే పేరొచ్చింది. ఆ విమానంలో వెళ్లిన వారి వివరాల జాబితాలో డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్, బ్రిటన్ రాజవంశానికి చెందిన ప్రిన్స్ ఆండ్రూ, హాలీవుడ్ నటుడు కెవిన్ స్పేసీ లాంటి ప్రముఖులున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి తనపై కేసు నమోదు కావడంతో 2019లోనే ఎప్స్టీన్ జైల్లోనే ఊరివేసుకున్నాడు. 2003లో ఎప్స్టీన్ 50వ పుట్టినరోజు సందర్భంగా అతన్ని పొగుడుతూ లేఖలు రాసిన వారిలో ట్రంప్, బిల్ క్లింటన్ ఉన్నారు. దీంతో ఈ అంశం అమెరికాలో ఒక్కసారిగా వైరల్ గా మారింది. ట్రంప్ మాత్రం తాను ఆ లేఖ రాయలేదన్నారు. అదంతా ఫేక్ అంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ పై పరువు నష్టం దావా వేశారు. ఆ విమానంలో తాను ప్రయాణించిన మాట నిజమే కానీ ఎప్స్టీన్ సొంత దీవికి వెళ్లలేదని చెబుతున్నారు. Pretty bad people, including fake news, want to keep something like that going. But credible information, let them give it. Anything that's credible. ఇక జెఫ్రీ ఎప్స్టీన్ విషయానికి వస్తే 1953లో న్యూయార్క్ లో జన్మించాడు. డిగ్రీ పూర్తవక ముందే స్థానిక డాల్టన్ స్కూల్లో టీచర్ గా చేరాడు. అక్కడ ముక్కుపచ్చలారని బాలికలతో సైతం అతడు అనుచితంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో 1976లో స్కూల్ యాజమాన్యం అతడిని తొలగించింది. ఆ తర్వాత అతడు బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలోకి అడుగుపెట్టి రాణించాడు. వర్జిన్ ఐలాండ్స్ లోని లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్ ను కొనుగోలు చేసి అక్కడ బాలికలతో సెక్స్ పార్టీలు నిర్వహించేవాడు. ఈ క్రమంలోనే 2006లో 14 ఏళ్ల బాలిక తండ్రి ఒకరు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎప్స్టీన్ పై పోలీసులు దృష్టి పెట్టారు. 2008లో కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించింది. 13 నెలల ఖైదు విధించింది. అదే సమయంలో వర్క్ రిలీజ్ పేరిట జైల్లోంచి ఎడాపెడా యథేచ్ఛగా బయటకొచ్చే వీలు కల్పించింది. 2019లో పోలీసులు అతన్ని మరోసారి అరెస్టు చేశారు. ఈసారి లొలిటా ఎక్స్ప్రెస్ లో బాలికలను ఫ్లోరిడా నుంచి న్యూయార్క్ అక్రమంగా రవాణా చేశాడన్న ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. అభియోగాలను పటిష్టంగా నమోదు చేయడంతో గతంలో లాగా తప్పించుకునే ఛాన్స్ లేదని గ్రహించి జైల్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 2020 మార్చిలో అతడి విమానాన్ని ఫ్లోరిడాకు చెందిన వరల్డ్ ఏవియేషన్ సర్వీసెస్ కొనుగోలు చేసింది. అయితే ఎప్స్టీన్ దాన్ని ఎంత నీచమైన పనికి వాడాడో తెలిసిన తర్వాత దాన్ని ఆ సంస్థ నుంచి కొనటానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఇప్పుడు దాన్ని పూర్తిగా ధ్వంసం చేయనున్నారు. ట్రంప్, ఎప్స్టీన్ ఇద్దరు న్యూయార్క్ కోటీశ్వరులే కావటంతో ఇద్దరి మధ్య స్నేహం ఉంది. అయితే తానెప్పుడూ అతనితో కలిసి డర్టీ పనులు చేయలేదంటున్నారు డొనాల్డ్ ట్రంప్. అయితే అప్పటి ఫైల్స్ బయటపడుతున్నాయి. ఏదో ఎంగేజ్ లో అతనితో స్నేహం ఉండేది కానీ ఆ తర్వాత మాత్రం లేదని కవర్ చేస్తున్నారు ట్రంప్.